క్రీస్తు సందేశం మానవాళికి ఆచరణీయమని జెడ్పీటీసీ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆమె సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షల్ని తెలియజేశారు. తెనాలి రూరల్ మండలం అంగలకుదురులో మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా, మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు అతిథులుగా హాజరయ్యారు. క్రీస్తు సందేశం ప్రాధాన్యత గురించి మాట్లాడారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యాఖ్యోపదేశాలు ఎడ్వర్డ్ విలియమ్స్ వ్యాఖ్య సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నలుకుర్తి అశోక్, నలుకుర్తి విజయ, నలుకుర్తి రవి, నలుకుర్తి మధుమోహన్ దాస్, నలుకుర్తి మోహన్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 25 వస్తాయని చెప్పి క్రీస్తు జన్మదినం ఆ రోజు ప్రపంచం మొత్తం కూడా ఈరోజున క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఈ పండుగ చేసుకోవడం మనందరికీ తెలుసు. పండుగ చేసుకునే సందర్భంలో క్రీస్తుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన ప్రత్యేకంగా కరుణ, దయ, ప్రేమ, శాంతి వీటిని ఆయన జీవించినంత కాలం ప్రతి మనిషి కూడా స్వస్థత చేకూరాలంటే ఖచ్చితంగా వీటిని నమ్మాలి, వీటిని పాటించాలి. ప్రతి క్రీస్తు నమ్మినటువంటి